నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని పలు కాలనీల్లో ఇంటింటికి వెళ్లి వాహనాలు, అనుమతిత వ్యక్తులను తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని బైకులు, ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు సిఐ వెంకట్రావు తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే యువత గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సిఐ సూచించారు. ఉదయగిరి టౌను లేకుంటే ఈ దగ్గరలోని సీతారాంపురం కానీ, దుత్తులూరు కానీ, వరకుంటపాడు ఈ ప్రాంతాల్లో ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరగకూడదు. ఏదైనా జరుగుతున్నట్టు ఏదైనా మీకు సమాచారం వస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎస్ఐస్ ఉంటారు, స్టాఫ్, వాళ్ళతో పాటు మేము ఇక్కడే ఉదయగిరిలోనే ఉంటాము, మాకు సమాచారం ఇస్తూ ఉండాలి. రీసెంట్గా ఇక్కడ జరిగిన ఈ పెద్ద దొంగతనం ఏదైతే ఉందో దాంట్లో మీ వైపు నుంచి చాలా యాంటిసిపేట్ చేసాము. ఎవరికైనా కూడా ఒక జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ఒక బంగారం వాళ్ళ ఆస్తి మాకు ఎంత బాధపడతారనేది ప్రతిరోజు మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. దాని ఎఫర్ట్స్ అయితే చేస్తూ ఉన్నాం. బట్ ఇంతవరకు మాకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ రాలేదు. మీ వైపు నుంచి కూడా కొంత సహకారం ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం. ఈ గంజాయికి సంబంధించి ప్రస్తుతం ఉదయగిరి ప్రాంతంలో నైట్ టైం గమనిస్తూ ఉన్నాం. కొంతమంది యూత్ వాటికి అడిక్ట్ అయి ఉన్నారు. దాంట్లో ఎక్కువ భాగం యూత్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎక్కడా కూడా బట్ ప్రతి ఒక్కరు కూడా విని వదిలేస్తూ ఉన్నారు. యూత్ ఎవరైతే ఉన్నారో ఇది విని వదిలేస్తూ ఉన్నారు. మీకోసం చాలా కష్టపడుతూ ఉన్నాం. పొద్దున్నే 4-5 గంటలకు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం అంతా అందరికీ అర్థమయ్యేటట్టు చేసి యాక్సిడెంట్ జరగకుండా ఉండే ప్రాంతంగా దీన్ని చేసుకోవడం కోసం